రవిచంద్ర గారు మొత్తం సిసిఐ సాధన సమితి అందరం కలిసి కుమారస్వామి గారిని కలవడం జరిగింది. వారికి గుర్తు చేసింది ఏమంటే ఆదిలాబాద్లో 1980వ దశకంలో ఏర్పాటు చేయబడ్డ సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్లాంటు ఒక దశలో 6,000 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు కల్పించింది. రాబోయే 100 సంవత్సరాల వరకు అక్కడ మీకు మైనింగ్ రిజర్వ్స్ కూడా, లైమ్ స్టోన్ రిజర్వ్స్ కూడా మీకు ఉన్నాయి. అట్లాగే మరి ఈ ప్లాంట్ నడపడానికి 4 లక్షల మెట్రిక్ టన్నుల కెపాసిటీతో ఉన్న ఈ ప్లాంట్ నడపడానికి అవకాశాలు సంపూర్ణంగా ఉన్నాయి. దీన్ని మీరు గతంలో అమిత్ షా గారు, కేంద్ర హోంశాఖ మంత్రి గారు 2019లోనే మాటిచ్చారు, ఈ ప్లాంట్ను తప్పకుండా తిరిగి తెరిపిస్తాం బీజేపీ అధికారంలోకి వస్తే అని పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ప్రచారంలో కూడా చెప్పారు. అట్లాగే మరి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గారు కూడా ప్లాంట్ను తెరిపిస్తామంటూ ఆయన కూడా మరి హన్స్రాజ్ గంగారాం గారు కూడా మాటిచ్చారు. కానీ ఈరోజు జరుగుతున్నది ఏమంటే ఆదిలాబాద్ సిసిఐని తుక్కు కింద అమ్మేస్తున్నారు, అక్కడ స్క్రాప్ కింద అమ్మేస్తూ ఉన్నారు. ఈ రకంగా స్క్రాప్ కింద అమ్మేస్తున్నారని చెప్పి వారికి మొత్తం వివరంగా చెప్పడం జరిగింది. కేంద్ర మంత్రి కుమారస్వామి గారు చెప్పింది ఏమంటే సిసిఐని తెరిపించే విషయంలో మీరు చేస్తున్న పోరాటం, ముఖ్యంగా సిసిఐ సాధన సమితి చేస్తున్న పోరాటం డెఫినెట్గా అభినందనీయం, మంచి పని చేస్తున్నారు. తప్పకుండా మేము కూడా మంచిగా దీన్ని మళ్ళీ నడపాలనే కోరికతోనే ఉన్నాము, ప్రయత్నం చేస్తాము. దాదాపు 2,300 ఎకరాలు అక్కడ ల్యాండ్ ఉన్నది. ఒక 770 ఎకరాలు ప్రైవేట్ ల్యాండ్ ఉంది, అంటే పట్టా ల్యాండ్ వాళ్ళకి కంపెనీకి ఉంది. అట్లాగే 1,500 పైచిల్క ఎకరాలు లీజ్ ల్యాండ్ ఉంది. కాబట్టి మరి ఒక 2,000 కోట్ల పెట్టుబడితో కొత్త ఫ్యాక్టరీ పెట్టినట్టయితే బాగుంటుంది అన్నారు. మరి ఏమున్నది ఆటంకం, ఎందుకు చెరవలేకపోతున్నారు అంటే రాష్ట్ర ప్రభుత్వం కొంత స్పందించడం లేదు. సంవత్సర కాలంగా మేము ప్రయత్నం చేస్తున్నాము, కానీ రాష్ట్ర ప్రభుత్వము మైనింగ్ లీజ్ ఎక్స్టెండ్ చేయాలి, వాళ్ళు ముందుకు రావడం లేదు. అట్లాగే ప్రతిపాదన ఇమ్మన్నాము, మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం ఇన్సెంటివ్స్ ఇస్తుంది, క్యాపిటల్ సబ్సిడీ ఇస్తుందా, పవర్ సబ్సిడీ ఇస్తుందా, జిఎస్టీ ఎగ్జంప్షన్ ఇస్తుందా, ఏమిస్తుంది, ఏమైనా పెట్టుబడి పెడుతుందా, ఇవన్నీ చెప్పమన్నాము, చెప్పట్లేదు. 1 ఇయర్ నుంచి అక్కడ ఉన్న లోకల్ స్టేట్ గవర్నమెంటు పెద్దగా స్పందించట్లేదు రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి వారు చెప్పారు. మేము ఇవాళ సిసిఐ సాధన సమితి తరపున కేంద్ర మంత్రి గారికి ధన్యవాదాలు చెబుతూ వారు సానుకూలత వ్యక్తం చేసినందువల్ల రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. గతంలో మేము రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నప్పుడు సిర్పూర్ పేపర్ మిల్లు తెరిపించాం, అన్ని రకాల సబ్సిడీలు ఇచ్చి అదే ఆదిలాబాద్ జిల్లాలో ఆ రోజు వెంబడబడి సిక్కైన యూనిట్ని మళ్ళీ తిరిగి తెరిపించి వాళ్ళ వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాం. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే వారు ముందుకు వచ్చి మైనింగ్ లీజ్ ఎక్స్టెండ్ చేయాలి. రెండవది, వెంటనే రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏ ప్యాకేజ్ మీరు ఇస్తారో, మరి 2,000 కోట్ల పెట్టుబడి అంటే ఒక 500 కోట్లు మరి పెట్టినట్టయితే మిగతాదంతా లోన్ రూపంలో వస్తుంది. ఆ 250 కోట్లు, ఒకవేళ 500 కోట్లలో 250 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం, 250 కోట్లు కేంద్ర ప్రభుత్వం పెట్టినట్టయితే వెంటనే ప్లాంట్ తెరిపించి దాదాపు 6,000 మందికి ఉద్యోగ అవకాశాలు ప్రత్యక్షంగా పరోక్షంగా ఆదిలాబాద్ లాంటి మారుమూల ప్రాంతంలో ఇచ్చే అవకాశం ఉంటుంది. మా జోగు రామన్న గారు సిసిఐ సాధన సమితి 4 ఏళ్లుగా కష్టపడతా ఉన్నారు. మేము కూడా గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్యాకేజ్ ఏమిస్తామో స్పష్టంగా ఆనాటి మంత్రి అనంత్ గీతే గారిని కలిసి చెప్పాము. ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తా ఉన్నాం, రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ఆదిలాబాద్లో మళ్ళీ తిరిగి సిసిఐ తెరిపించేదాకా బీఆర్ఎస్ పార్టీ మీతో ఉంటుంది, తప్పకుండా పోరాటం చేస్తుంది, మీకు అండగా నిలబడుతుంది. ఈ ఫ్యాక్టరీని మారుమూల ప్రాంతంలో తిరిగి తెరిపించేదాకా కేసీఆర్ గారి నాయకత్వంలో మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో ఇవాళ వైజాగ్ స్టీల్ ప్లాంట్ మూతబడ్డప్పుడు బీఆర్ఎస్ పార్టీ కూడా ఆ రోజు స్పందించి తెరిపించండి, దీనికి ప్యాకేజ్ ఇవ్వండి అని కోరాం. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ప్యాకేజ్ ఇచ్చింది, తెరిపిస్తున్నది, సంతోషం. అట్లాగే ఆదిలాబాద్లోని సిసిఐని కూడా వెంటనే తెరిపించాలని, దానికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు భేషజాలు పక్కన పెట్టి ముందుకు రావాలని, లేని పక్షంలో ఆదిలాబాద్లో పెద్ద ఎత్తున ప్రజల నిరసనతోనైనా సరే మరి దిగి వచ్చేదాకా రాష్ట్ర ప్రభుత్వం పోరాటం చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ